ఆ యొక్క పరిపాలనలో లోటుపాట్లు ఉంటే చూపించాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తప్పులుంటే చెప్పాల్సిన బాధ్యత. అలా కాకుండా అడ్డగోలుగా ప్రతినిత్యం కూడా రకరకాల సమస్యల్ని తీసుకుని వస్తూ ఆ యొక్క ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లో పోకుండా అడ్డుపడుతూ అనేక రకాల వికారపు చేష్టలకి, వికృత చేష్టలకి పాల్పడుతూ ఉన్నారు. నిన్నటి రోజున శాసనసభలో ఆ దేవుణ్ణి తీసుకురావటమే కాకుండా వెంకటేశ్వర స్వామి ఆ ఫోటోల్ని ఆ టేబుల్ మీద విసిరిన తీరు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మండలి ప్రతిపక్ష నేత బొత్స గారు, మా సభ్యుడు ఏ ఒక్కరైనా చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకుని వెంకటేశ్వర స్వామిని ఫోటో పట్టుకుంటే చూపించాలి ఆధారాలు, దేనికైనా మేము సిద్ధం అన్నారు. అంతకంటే ఆధారాలు ఏం కావాలని చెప్పి అడుగుతూ ఉన్నా. బొత్స గారు మాట తప్పవద్దు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఉన్నారు. మీరే చెప్పారు నిన్నటి రోజున, మేము చెప్పులు తీసి పక్కన పెట్టి దేవుడి ఫోటో పట్టుకున్నాం, మా సభ్యులు ఏ ఒక్కరు కూడా బూట్లు కానీ చెప్పులు కానీ వేసుకుని ఉంటే ఆ ఫోటోలు చూపించాలా, రుజువు చేయాలా, దేనికైనా మేము సిద్ధం, ఎంతటి శిక్షకైనా మేము సిద్ధం అని స్వయంగా బొత్స గారు మాట్లాడారు. మరి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని అడుగుతున్నాం. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను కోరేది ఒకటే,